ఆధారాలతో సహా నేను చూపించినాను, నువ్వు ఉన్నావు. ఎవడు సమాధానాలు పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. ఆ సమాధానాలు, ఆ జీవోలు అన్నీ చూపించినాము. ఆ జీవో ఇట్లా నువ్వే ఇచ్చినావు, ఇదిగో జీవో, ఇది జీవో నెంబర్ సో వన్సో, జీవో నెంబర్ సో వన్సో అని సాక్ష్యాలు ఆధారాలతో చూపించిన. నీ చేతనైతే ఇవి కాదు జీవోలు, ఇవి జీవోలు, ఇది వాస్తవాలు, ఇవి కాదు ఇవి అవాస్తవాలు, ఇవి వాస్తవాలు అని చెప్పి చూపించు. ఊరికే అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే పబ్లిసిటీ కోసము ఊరికే మాట్లాడడం ఎందుకు? దానివల్ల నువ్వు సాధించేది ఏంది? ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు ఏమిటి అని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్ ఏదైనా కానీ ఎవరైనా కూడా రిసీవ్ చేసుకుంటారు. సో నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే నువ్వు చూపించు. లేదు నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో ఇవి ఆధారాలు అని చెప్పి నువ్వు చేతనైతే నువ్వు చూపించు. అప్పుడు నీ ఆర్గ్యుమెంట్ మీద ప్రజలు నమ్ముతారు, ప్రజలు హర్షిస్తారు. అలా చేయకోకుండా ఊరికే నీ బుద్ధిబుడ్డ మాటలు మాట్లాడడం మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మా అవతల మేము ఇప్పుడు నా ప్రెస్ మీట్ ఇప్పుడు అయిపోయింది, ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, అన్ని ఆధారాలతో సహానే చూపించినాను. కానీ రేపొద్దున అవతల తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఏం చేస్తారు? ఇంకా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు, జగనట్ట ఆయనెట్ట ఈయనెట్ట. వాటికి సంతోషం, వాడు వీడు అనకపోతే అటు సంతోషపడాలి, లేకపోతే అవి కూడా కలుపుతారు, కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎన్ని కొత్త ముందు రోజు చూస్తూనే ఉన్నాం కదా.